ఇగో 2 వరకు గడువు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి లేదంటే 50,000 మందితో కదిలి మోటార్లు రన్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక. ఎన్డీఎస్ఏ చెబితే బ్యారేజీల్లో నింపుతాం, నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం, అన్నారం సుందీలను నిల్వ చేస్తేనే నీటికి పంపింగ్కు అవకాశం, మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలని ఎన్డీఎస్ఏ సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు 2-3 రోజుల్లో పంపింగు మంత్రి ఉత్తమ్. ఎవరు ఏం చెప్తున్నారు? ఈ కాళేశ్వరం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, కాళేశ్వరం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఈ 2 అంశాలు ఏదో టైంపాస్ ప్రక్రియగా మాత్రమే, కాలక్షేపం కోసం మాత్రమే ఈ 2 కేసులు పెడుతున్నట్టుగా ఉంది తప్పితే దాంట్లో ఎక్కడ చిత్తశుద్ధి కనబడడం లేదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి గతంలో మియాపూర్ భూముల కుంభకోణము, నయీం కేసు, ఇట్లాంటి కేసులన్నీ కూడా అట్లనే తీసుకొచ్చి ఎక్కడ కీలక దశకు రాకుండా దానిపైన ఏమీ లేకుండా చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఇవాళ కాళేశ్వరం అంశము, ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కేవలం రాజకీయమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలేనా? దానిపైన ఏం కన్క్లూజన్ ఉండదా? అసలు కాళేశ్వరంలో ఏం జరిగినటువంటి అంశము ప్రజలను మభ్యపెడుతున్నారు కదా. ఇవాళ టీఆర్ఎస్ను నమ్మేటువంటి వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ చెప్పేది నమ్మాలి, లేదంటే కాంగ్రెస్ను చెప్పి నమ్మేటువంటి వాళ్ళు కాంగ్రెస్ చెప్పేది నమ్మలే. కానీ దానికి సంబంధించినటువంటి నిజమేమిటి అనేటువంటి ఒక థర్డ్ పార్టీ నివేదిక ఇంతవరకు రాలేదే. ఇన్ని నెలలైతుంది కదా దీనికి సంబంధించి. ఇంకెంతకాలము? అసలు కాళేశ్వరానికి పెట్టినటువంటి పెట్టుబడి, ఒకవేళ కాళేశ్వరం దేనికి పనికి రాకపోతే 1,00,000 కోట్లకు పైగా పెట్టినటువంటి, మరి ఏం చేయాలి? దానికి సంబంధించి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏం చేస్తారు? కాళేశ్వరం నిజంగా 0% దాని వాల్యూ, దానికి విలువ లేదు, కాళేశ్వరం కట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు అనేటువంటి మాట చెప్తే, గత 5 ఏళ్ల పరిపాలనలో 1,00,000 కోట్ల రూపాయలు భూమిలో పోస్తే, నీటిలో పోస్తే ఎందుకు పనికి రాకుండా పోతే, ఎందుకు గురకాకుండా పోతే ఏం చేయాలి? మరి ఆ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను, దానికి సంబంధించినటువంటి అధికారులను, దాన్ని ఒప్పుకున్నటువంటి అధికారులు, నిజంగా అధికారులు అది తప్పు లేదు అక్కడ ఉన్నటువంటిది అయితే అందరూ ఏకపక్షంగా లేకపోతే మూకుమ్మడిగా మేము ఈ పని చేయలేము, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుంటారు కదా, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా ఏకపక్షంగా మూకుమ్మడిగా ఇగో కాళేశ్వరం పలానా చోట కడితే ఇబ్బంది, తుమ్మిడిహెట్టిలో కట్టొద్దు, ఎల్లంపల్లిలో కట్టాలి, లేకపోతే అన్నారంలో కట్టొద్దు, సుందీలలో కట్టొద్దు, ఇట్లనే కట్టాలనేటువంటి అంశం పైన కాళేశ్వరానికి సంబంధించినటువంటి పంప్ హౌస్ల విషయంలో ఇగో దానికి బదులు ప్రత్యామ్నాయ మార్గం ఇది అనేటువంటి విషయాన్ని సూచించాల్సినటువంటి బాధ్యత అధికారులది కదా. సూచించకుండా గత ప్రభుత్వం చెప్పినట్టుగా ఎందుకు చేశారు? వాళ్ళు కూడా బాధ్యులేనా కాదా? లేదంటే కనీసం నోట్లో రాశారా? ఇది మేము సూచించినటువంటిది కాదు, ఇది ప్రభుత్వ అధినేత చెప్పినందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా మేము చేయాల్సి వస్తుందనేటువంటి ఒక నోట్ అయినా రాయాలి కదా. ఆ నోట్ రాయాలి కదా. లేదంటే అధికారులందరినీ అందులో బాధ్యులు చేయాలి, ఎవరైతే కట్టాలనుకున్నారో వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి. లేదు ఇదంతా అబద్ధము, కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉందంటే ఆ 1,00,000 కోట్ల రూపాయలు మనం ఎట్లా కాపాడుకోవాలి? కాళేశ్వరం ఎందుకంటే తెలంగాణ ప్రజలది 1,00,000 కోట్ల రూపాయలకు పైగా, అంటే ఒక బడ్జెట్ మొత్తం దాంట్లో పెట్టినట్టే కదా, ఒక ఏడాది బడ్జెట్ మొత్తం దాంట్లో పెట్టినట్టే కదా పూర్తిగా. 1,00,000 కోట్లు అట్లా పెట్టేసి దాని నుంచి ₹1 లాభం లేకపోతే ఆ 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టే బదులు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఈ అంశాలన్నీ తెలంగాణకు ఎత్తిపోతులే దిక్కు, ఎత్తిపోతులే చేయాలి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలేంటి, తక్కువ ఖర్చులో ఎక్కువ ఎట్లా చేయొచ్చు, ఆయకట్టు ఎంత పెంచుకోగలగాలి, ఏడాది పాటు 6 నెలల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రాజెక్టులు ఏంటి అనేటువంటి అంశం పైన చిన్న చిన్న బ్యారేజీలు కడితే ఏమైనా ఉపయోగపడతాయా, పక్కగా కాలువలతో ఉపయోగపడతాయి అనేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేనకుండా చేశారా? వీళ్ళు వీళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకోవడమే తప్ప రాజకీయమైనటువంటి విమర్శలకు, రాజకీయమైనటువంటి ఒకరి మీద ఒకరు ఎత్తి పొడుచుకునేటువంటి మాటల కోసమేనా? ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం జరుగుతుంది అసలు? ఆ ఫోన్ ట్యాపింగ్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇవాళ భారత ప్రభుత్వానికి ఎందుకు నివేదించట్లేదు? అమెరికాలో ఉన్నాడని తెలుసు, పలానా చోట ఉన్నాడని తెలుసు, వాట్సాప్ కాల్లో ఫోన్ చేశాడనేటువంటి విషయం తెలుసు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. వెంటనే డిపిఓటికి వాళ్ళకి రాసి, డిఓపిటికి రాసి ఇగో ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మీద కేసు ఉంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు, గత 38 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సర్వీస్ ఎంత ఉంటే ఆ సర్వీస్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ రికవరీ చేసి ఆయన ఐపీఎస్ను రద్దు చేయొచ్చు కదా. ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడతారు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసరు, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు తప్పించుకొని తిరుగుతుంటే దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. మళ్ళీ ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేయాలంటే, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి కదా.
అది తన హక్కు అని, తను నిందితుడు మాత్రమే, నేరస్తుడు కాదని, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎట్లా తప్పించుకోగలుగుతున్నాడు? ఈ అన్నిటి అంశాలపైన, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ అంశాలు కానీ, డ్రగ్స్ కేసులో కానీ అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వము డ్రగ్స్ కేసును నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా గతంలో డ్రగ్స్ కేసు ఎందుకు నిర్వీర్యమైంది, ఆ డ్రగ్స్ కేసును ఎందుకు తీసుకురావట్లేదు, ఈ అంశాలు కూడా మాట్లాడాలి కదా. దాంట్లో జరిగినటువంటి విషయాలు బయటికి చెప్పాలి కదా. కేవలం రాజకీయమైనటువంటి అవసరాలు తీసుకునే విధంగా మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి.